ఎంతైందన్నా? 98 రూపీస్. వస్తున్నా. ఇదిగో చేంజ్ తమ్ముడు. వస్తున్నా మామ. మనవడా, పరసొమ్ము ముట్టరాదు. నీది కాంది 100 పైసలన్నా ముట్టుకోవద్దు. నీదైంది 1 పైసా అన్నా వదలొద్దు. అవునా ఆంటీ? ఇదిగో తమ్ముడు రేయ్, నీలాంటి వాళ్ళని ఇంతమందిని చూశానురా. ఇదిగో తమ్ముడు, నాన్న నాలాంటి వాళ్ళని చూడ్డం వేరు, నన్ను చూడ్డం వేరు. ఇదిగో తమ్ముడు, రేయ్ సినిమా చూస్తున్నా కదా, డోంట్ డిస్టర్బ్ మీ. అన్నా ఆటో. ఇదిగో తమ్ముడు. అవును అంకుల్. తమ్ముడు అన్నా ఇదిగో డబ్బులు. తమ్ముడు, ఇదిగో తమ్ముడు చేంజ్ మర్చిపోయావు. నీ అబ్బా నీ కంటికి నేను అడుక్కునే వాళ్ళ కనిపిస్తున్నానరా, పిలిచి మరీ చిల్లరిస్తున్నావు. రై, ఎవడైనా ఒక దాంట్లో ఒకటి చూసి రాస్తే వానికి నా చేతుల్లో ఉండిద్ది. మోసుకొని అందరూ కాపీ కొట్టకుండా ఎగ్జామ్ రాయండి. రై తొందరగా రాయండిరా. ఇప్పుడే కదరా అయిపోయింది, ఒక దాంట్లో ఒకటి చూసి రాయొద్దని. అయినా కాపీ కొడుతురా? సార్ మీరే అయిపోయారు కదా సార్ ఒక దాంట్లో ఒకటి చూసి రాయొద్దని, అందుకే ఒక దాంట్లో ఇద్దరం చూసి రాస్తున్నాం. నువ్వు ఇప్పుడైతే ఎగ్జామ్ రాయరా, నీ సంగతి తర్వాత చెప్తా. ఓకే గూగుల్, వాట్ ఈస్ మీన్డ్ బై వాట్? రై ఎగ్జామ్ హాల్లో ఫోన్ తెచ్చినవేంద్రా? సార్ మీరు ఫోన్ తెచ్చిరు కదా సార్, అందుకే నేను తెచ్చిన. నేను వేరు నువ్వు వేర్రా. ఏంటి నువ్వు నేను వేరా? నువ్వు షర్టు వేసుకున్నట్టే నేను షర్టు వేసుకున్నాను, నువ్వు పాయింట్ వేసుకున్నట్టే నేను పాయింట్ వేసుకున్నాను, నువ్వు డ్రాయర్ వేసుకున్నట్టే నేను డ్రాయర్ వేసుకున్నాను. మరి నువ్వు నేను వేరేలా అవుతాం. ఈ దేశంలో అందరూ ఒకటే, ఎందుకంటే ఇది స్వతంత్ర భారతదేశం. ఓకే గూగుల్, వాట్ ఈస్ మీన్డ్ బై స్వతంత్ర భారతదేశం? నువ్వేంద్ర ఏకంగా గైడ్ పెట్టినవు? సార్ ఈ 500 తీసుకొని ఆ పక్కకు దుబ్బేయండి. నీకు నేను 500 కమ్ముడు వేయటంలాగా అనిపిస్తున్నా? పోనీ 1000 రూపాయల కమ్ముడువో. అమ్మాయిలు అబ్బాయిలుగా మారితే ఎవరన్నా బట్ట ఈ చీరని మంచి కంఫర్ట్ వేసి ఉతికి ఇస్త్రీ చేయమని ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? అంటే నా మాట అంటే అసలు లెక్క లేకుండా పోయిందా? ఏ పిషా నాన్న, నన్ను మా ఆవిడ చిన్న విషయానికి పెద్ద విషయానికి ఊరికే కొడుతుంది. ఇక నేను ఇక్కడ ఉండలేను, నీ దగ్గరికి వచ్చేస్తా. చూడు నాన్న, నిన్ను కొట్టినా తిట్టినా ఆవిడే మీ ఆవిడ. నువ్వు చచ్చి పైకి మింగే వరకు నువ్వు అక్కడే ఉండాలి. యారడా బట్ట, నిన్ను బట్టలు ఉతకమంటే నీ కొడుకు నా బట్టతో సోది పెట్టుకుంటూ చేరావా? ఈరోజు నిన్ను బట్టలు ఉతికినట్టు ఉతికేస్తా. అబ్బా వద్దే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వాట్ ఈజ్ యువర్ నేమ్? మై సెల్ఫ్ రాజు సార్. నువ్వు స్పెషల్గా ఈ జాబే ఎందుకు చేయాలనుకుంటున్నావు? నేను ఫ్యూచర్లో నా ఓన్ రెస్టారెంట్ పెడదాం అనుకుంటున్నాను సార్, అందుకే జస్ట్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ కోసం. ఒకవేళ ఇప్పుడు ఒక కస్టమర్ రెస్టారెంట్కి వచ్చి గొడవ చేస్తే నువ్వేం చేస్తావు? సార్ ఫస్ట్ కస్టమర్ని కూల్ చేసి అతని ప్రాబ్లం ఏంటో తెలుసుకొని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను సార్. శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? శాలరీ ఎక్స్పెక్టేషన్స్ అంటూ ఏం లేవు సార్, మీరు ఎంత ఇచ్చినా ఓకే. సూపర్, యు ఆర్ సెలెక్టెడ్. నమస్తే భయ్యా. వాట్ ఈజ్ యువర్ నేమ్? కిర్కిర్ భయ్యా. నువ్వు స్పెషల్గా ఈ జాబ్ ఎందుకు చేయాలనుకుంటున్నావు? మా అమ్మ ఇంట్లో అన్నం పెడతలేదు భయ్యా, అందుకే హోటల్కి వచ్చిన. సుట్టుముట్టు తిండే, మంచిగా తిని పండుకోవచ్చు. తిని పండుకుంటావా? ఒకవేళ ఇప్పుడు ఒక కస్టమర్ రెస్టారెంట్కి వచ్చి గొడవ చేస్తే నువ్వేం చేస్తావు? ఏం రాసాలే, నా హోటల్కి వచ్చి లొల్లి వేస్తావని చెప్పి పక్కన రాడ్ తీసుకొని తలకే వల కొట్టేస్తా భయ్యా. తలకే వల కొడతావా? శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? జస్ట్ నెలకు 2 లక్షలు భయ్యా. మళ్ళీ సెకండ్ సాటర్డే సండే హాలిడే ఇవ్వకపోతే సస్పెండ్ చేసి పడేస్తా. నాన్న, నన్ను మా బాస్ ఉద్యోగం నుంచి పీకేశారు. అంతా మన మంచికే. నాన్న, నాకు క్యాన్సర్ వచ్చిందంట. ఇక నేను ఎక్కువ రోజులు బతకనంట. అంతా మన మంచికే. నాన్న, నీ మనవడు చచ్చి పైకి మింగాడు నాన్న. అయ్యో.
అంతా మన మంచికే. నీ అబ్బరేయ్. నాన్న నన్ను క్షమించు నాన్న, నిన్ను కోపంలో కొట్టి చంపేశా, అయ్యో. అంతా మన మంచికే. రై ఇప్పుడు ఎవడైనా మాట్లాడితే ఆప్షన్ వేస్తా, అందరు సైలెంట్గా ఉండండి. రై ఈరోజు ఫస్ట్ బ్యాటింగ్ నాదే. రాయ్ సాయి మాట్లాడొద్దంటే కూడా మాట్లాడతావా? ఈరోజు నీకు ఆప్షన్ రా. ఆప్షన్టా సార్? నాకు ఎట్లా ఆప్షన్ వేసిరు కదా సార్, ఇంకా నేను పోతున్నా, బాయ్. రై బాబు మజా కన్నరా. రై మీనవాడేవరా? సార్ నాకు కూడా ఆప్షన్ట్ వేయండి, నేను ఇంటికి పోయి గోటీలాట ఆడుకుంటా. ఇప్పుడు నువ్వే మనసం కూర్చోకపోయినావు అనుకో, ఇప్పుడు నేను నీతో బొంగరల ఆట ఆడతా. బొంగరల ఆటనా? మంచి మర్యాదగా నాకు ఇప్పుడు ఆప్షన్ట్ వేస్తావా, లేదంటే ఈ బ్యాట్ తీసుకొని తలకే అవల కొట్టామంటావా? ఈడు దాగొచ్చిండా ఏంది? నేను ఆప్షన్ట్ వేస్తాను, పో. రై సార్నే బ్లాక్మెయిల్ వేస్తున్నావురా? వైట్ మెయిల్ వేస్తున్నా, ఏ బిషా. రే ప్రిన్సిపల్ చంపేసినావురా. రా బాబు షర్ట్ కావాలా? వద్దంకుల్. బాబు పాయింట్ కావాలా? వద్దంకుల్. పోనీ డ్రాయర్ కావాలా? వద్దంకుల్. మరి ఇంకేం కావాలి బాబు? అంకుల్ బ్యాగీ పాయింట్ ఉందా? ఎదిగో బాబు బ్యాగు పాయింట్ తీసుకో. రై సాయి కాపీ కొడుతున్నావా? ఏ పిషా, నన్నే కొడతావా? మా నాన్న ఎవరో తెలుసా? రమ్మంటావా? ఈడు కొట్టేట్టున్నాడు. నువ్వు రాసుకో. రై ఎవర్రా మీ నాన్న? మా డాడీ ఎవరా? ఎవర్రా? మీ కార్ డ్రైవర్. అన్నా ఓ 10 రూపాయలు ఉంటే ఇవ్వన్నా. పోరా పనికి మాలినోడా. అన్నా మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదన్నా, మెడికల్ షాప్లో మందులు కొనాలి, ఒక్క 10 రూపాయలు ఉంటే ఇవ్వన్నా. అమ్మ మాట చెప్పి నా లంగ్స్ని టచ్ చేసావు బాబు. ఇదిగో ఈ డబ్బులు తీసుకెళ్ళి మీ అమ్మకు మందులు కొనిపో. థ్యాంక్స్ అన్నా. పాపం ఆ అబ్బాయి వాళ్ళ అమ్మని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో చూసి ఆనందిద్దాం. ఇదేంటి ఈ అబ్బాయి సినిమా థియేటర్లోకి వెళ్ళాడు? ఏమో వాళ్ళ అమ్మ అందులో పనిచేస్తుందేమో, వెళ్ళి చూద్దాం. అన్నా ఓ టికెట్. తమ్ముడు కాపరా, సిల్వరా, గోల్డా? ప్లాటినం. అన్నా టికెట్. అన్నా వెళ్ళు. ఒంటరిగా వచ్చి మా చేతుల్లో భలే చిక్కావురా. నాన్న ఎలుకలే గుంపుగా వస్తాయి, పిల్లి సింగిల్గా వస్తుంది. మామ సినిమా సూపర్ ఉందిరా. ఎదిగో తమ్ముడు, నా దగ్గర మీ అమ్మకు మందులు కొంటాను డబ్బులు ఇప్పించుకొని సినిమాకి వెళ్ళావేంటి తమ్ముడు? నీ అబ్బా ఎవని బే నువ్వు? ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. రాయ్ నేను ఒక క్వశ్చన్ చదువుకున్నామన్నా, అందరు చదువుకోవచ్చారా? ఓ ఎవ్వరు చదవలేదా? రండ్రా అందరు లైన్గా రండ్రా. రాయ్ నువ్వెందుకు చదవలేదురా? నేను చదువుకున్నాను సార్. అయితే చెప్పరా. డిఫెన్ వాటర్ సైకిల్. నేను చెప్పిందే చెప్తున్నావేంట్రా? సార్ మీరే కదా సార్ క్వశ్చన్ నేర్చుకోమన్నారు, అందుకే నేను క్వశ్చన్ నేర్చుకున్నా. నీకు బాగా ఎక్కువైందిరా. చేపట్టు. అబ్బా చేపట్రా. అబ్బా. రాయ్ నువ్వెందుకు చదవలేదురా? సార్ నిన్న మా తాత చనిపోయాడు సార్. ఓ రేగు, నిన్నేం చెప్పావురా? సార్ నిన్న మా తాత చనిపోయాడు సార్. మొన్నేం చెప్పావురా? సార్ మా తాత చనిపోయాడు సార్. మీ తాత అసలు ఎన్నిసార్లు చచ్చిపోతారా? చెప్పరా. మీ నాన్న నెంబర్ చెప్పరా. చెప్పు సార్. చెప్పరా. 9652760671. హలో ఎవరండి? సార్ నేను మీ అబ్బాయి వాళ్ళ క్లాస్ టీచర్ని. చెప్పండి సార్. సార్ మీ అబ్బాయి వాళ్ళ తాత ఎప్పుడు చనిపోయారు? ఆయన చనిపోయి 2 ఏళ్ళు అవుతుంది సార్. నాకే అవ్వద్దని చెప్తావురా? చేపట్టు. ఏయ్ అబ్బా చేపట్రా. అబ్బా. రాయ్ మరి నువ్వెందుకు చదవలేదురా? సార్ నాకు వ్యాధి వచ్చింది సార్, నేను చదువుకుంటే చచ్చిపోతా.
చదువుకుంటే చచ్చిపోతావా? అవును సార్. ఏది చదువు? వద్దు సార్. చదువురా. ఏ సార్? ఏ చదువు? బి. సార్. ఏ చదువురా? సి. పిల్లలు ఈరోజు మీకు స్కూల్ ఆఫ్ డే, మీరందరూ ఇప్పుడు ఇంటికి వెళ్ళొచ్చు. ఏంటి ఆఫ్ డేనా సార్? ఇప్పుడు ఇంటికి వెళ్ళొచ్చా? ఏరా ఎగ్జామ్స్ అయిపోయాగా రిజల్ట్స్ వచ్చాయా? వచ్చాయి నాన్న. పాస్ ఆఫ్ ఎలా? క్లాస్ ఫస్ట్. ఏంటి క్లాస్ ఫస్టా? అవును నాన్న. ఏది పేపర్స్ చూపి. ట్రై 100కు 0 తెచ్చుకొని క్లాస్ ఫస్ట్ అని చెప్తావేంట్రా? అవును నాన్న, క్లాస్లో నాకు మాత్రమే 0 వచ్చాయి, అందుకే నేనే క్లాస్ ఫస్ట్. రేయ్ బాల్ పై గంట సేపు అవుతుందిరా, తొందరగా వెతకండి. రేయ్ బాల్ దొరికిందిరా. ఏంటి బాల్ దొరికిందా? ఎక్కడ దొరికిందిరా? ఏప్రిల్ ఫుల్, సెకండ్ సాటర్డే సండే, గో టు స్కూల్. రేయ్ కొంచెం చూపెట్టరా. రేయ్ నేను చూపెట్టండి రా. చూపెట్టావా? చూపెట్టండి రా. అయితే నిన్న నీకు ఇచ్చిన చాక్లెట్లు, మొన్న ఇచ్చిన బిస్కెట్లు, ఈ సంవత్సరం మొత్తంలో ఏమేమి ఇచ్చానో అవన్నీ నాకు తిరిగి ఇచ్చేసాయి, లేదంటే అమ్మాడి మిడాష్. రోల్ నెంబర్ 1 సార్. రోల్ నెంబర్ 2 ప్రజెంట్ సార్. రేయ్ క్లాస్కి లేట్ అయింది, తొందరగా పదరా. రేయ్ నువ్వు ఆగరా. సార్ నా రూల్ నెంబర్ పిలిచే టైంకి కరెక్ట్ క్లాస్లోకి ఎంట్రీ ఇస్తా. 8 ప్రజెంట్ సార్. 9 ఇప్పుడు పద. 10 ప్రజెంట్ సార్. నీ అబ్బా స్కూల్ ఏమన్నా నీ బాబుది అనుకుంటున్నావరా? నీకు ఇష్టం వచ్చినప్పుడు రావడానికే. మోసుకొని వెళ్ళి బయట నిల్చోపో. రై వెళ్ళండి రా, వెళ్ళి మీ పేరెంట్స్ తీసుకొని స్కూల్కి రండి. ఏమైంది సార్? వీళ్ళకి బాగా ఎక్కువైంది సార్, ఈ మధ్య అసలు హోంవర్క్ చేసేలేరు. ఓ హోంవర్క్ చేయలేదా? రేపు చేసేస్తారులే. రేయ్ మీరు క్లాస్లోకి వెళ్ళండి రా. మీరు ఆగండి సార్. మీలాంటి వల్లనే పిల్లలు ఇలా చెడిపోతున్నారు, నేను చూసుకుంటా, మీరు వెళ్ళండి. రేయ్ మీరేం చూస్తున్నారా? వెళ్ళి మీ పేరెంట్స్ తీసుకొని రండి. రేయ్ ఈ బెంచ్ మీద నా రెడ్ పెన్ పెట్టా, మర్యాదగా ఎవరు తీసుకున్నారో చెప్పండి, లేదంటే. సార్ నేను తీసి. రేయ్ సార్ ఆ పెన్ను వాడు తీసి నాకు ఇచ్చాడు సార్. రాయ్ సారో, మావని హోంవర్క్ చేయలేదని కొట్టినావంట. హోంవర్క్ చేయకపోతే కొట్టకుండా ముద్దు పెట్టుకోలాబే. మీరు ఆగండి సార్, నేను మాట్లాడతా. నువ్వు ఆగబే. మీరిట్ట కొట్టడైతే నేను మావని పక్క స్కూల్లో జాయిన్ చేస్తా. నువ్వేంట్రా పక్క స్కూల్లో జాయిన్ చేసేది? నేనే టీసీ ఇచ్చి పంపిస్తా. సార్ ఆగండి సార్, మనం కూర్చొని మాట్లాడదాం. పోరా పనికి మానడా. రేయ్ ఉన్నదే స్కూల్లో 20-30 మందిరా, వాళ్ళని కూడా టీసీ తీసుకొని వెళ్ళిపోయేటట్టు చేస్తే ఇక మనం అడుక్కు తినాలరా. యు ఆర్ సస్పెండెడ్. నన్నే సస్పెండ్ చేస్తావురా? సార్ క్లాస్లో ఫ్యాన్ రిపేర్ అయింది సార్, తొందరగా చేపేయండి. రాయ్ నీ క్లాస్లో ఫ్యాన్ ఎందుకురా? నేనున్నాగా, ఆ బుక్లో ఇవో. సార్ స్కూల్లో స్కూల్ బెల్ పనిచేయట్లేదు సార్. రేయ్ నీకు స్కూల్లో స్కూల్ బెల్ ఎందుకురా? నేనున్నాగా అని నడుస్తా, అదే మీకు స్కూల్ బెల్. పిల్లలు రేపు మన స్కూల్లో స్పోర్ట్స్ డే. సార్ స్పోర్ట్స్లో బాగా ఆడితే ప్రైజ్ ఏంటి? ఫ్రీ హోంవర్క్ ఫర్ 10 days. సార్ నేను మా అబ్బాయిని పక్క స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను సార్. మీ స్కూల్లో టీచర్స్ ఎవరు సబ్జెక్ట్స్ బాగా చెప్పట్లేదంట. ఏం సార్ ఇప్పుడు పక్క స్కూల్ అంటారు? ఈ స్కూల్లో టీచర్స్ ఎంత ఇంటెలిజెన్సో మీకు తెలుసా? ఈ స్కూల్లో టీచర్స్ అందరికి నేనే ట్రైనింగ్ ఇస్తాను, ఆ సబ్జెక్ట్ ఇలా చెప్పాలి, ఈ సబ్జెక్ట్ ఇలా చెప్పాలని. ఇంతకీ మీరేం చదువుకున్నారు సార్? సెకండ్ క్లాస్. గర్ల్స్ ఈ ప్రపంచం మిమ్మల్ని బలహీనులుగా చూస్తుంది, దాన్ని మీరే మార్చాలి. ఎప్పుడైనా మిమ్మల్ని ఎవడైనా కొట్టినప్పుడు వాడిని చెంపకెట్టి ఒకటి పీకి కాలుతోని పిషాన్ ఒక తన్ను తంతే వాడు కిలోమీటర్ అవతల వెళ్ళి పడాలి. ఓకే? ఎదుగో అమ్మా, నేను ఇచ్చిన హోంవర్క్ ఎందుకు చేయలే? మర్చిపోయాను సార్. చేబట్ ఏ పిషా. అమ్మా ఎందుకు కొట్టావమ్మా? మీరే కదా సార్ చెప్పారు ఎవరైనా కొడితే తిరిగి కొట్టమని, అందుకే కొట్టా సార్. మేము కూడా హోంవర్క్ చేయలేదు.
ఏ వద్దదు గర్ల్స్ రేపు చెక్ చేస్తా. ట్రై నువ్వెందుకు చేయలేదురా? అంటే సార్. సార్ ఇంగ్లీష్ మీడియం. సార్ చెప్పండి మేడం. సార్ ట్రై మేడంతో మాట్లాడుతున్నా కదా, అందరు సైలెంట్గా ఉండండి. మీరు చెప్పండి మేడం. అంటే అది కొంపతి శైలవి చెప్పేసిద్దా? మా పాలోడు 3 రోజుల నుంచి పాలు పోయడానికి రావట్లేదు సార్. ఎలాగో మీ ఇంట్లో 2 బర్రెలు ఉన్నాయి కదా, రేపు నుంచి మీరు మాకు పాలు పోస్తారా? ట్రై ఆర్కాడిటోడ్ నీ హోంవర్క్ తీసుకురా. హోంవర్క్ చేయలేదారా? మర్చిపోయాను సార్. నీ బతుకు ఎప్పుడైనా హోంవర్క్ చేసినావరా? నీకు ఇట్లా కాదావు, నేను కొడితే నీకు సిగ్గు రాదు. గర్ల్స్తో కొట్టిస్తా. గర్ల్స్ వీడిని ఎవడు కొడతారు? సార్ నేను కొడతాను సార్. సార్ నేను కొడతాను సార్. సార్ మేము కూడా కొడతాం సార్. గర్ల్స్ అందరు నీ విన్న పగబట్టిరు కదరా. పిల్లలు ఇప్పుడు ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఇది మళ్ళీ 10th క్లాస్లో కూడా వస్తుంది. అందరు జాగ్రత్త వినండి. ట్రై ఎడిగిరా. మళ్ళీ 10thలో వస్తుంది అన్నావుగా, అందుకే ఇప్పుడు ఇంటికి అయ్యి మళ్ళీ 10thలో వచ్చింట. మజాకేస్తున్నావు బే, పోయి కూర్చోపన్నాడు. నేను ఎగ్జామ్ పెడతాను, అందరు చదువుకొచ్చిరా. రై సాయి ఈ పేపర్లు తీసుకెళ్ళి అందరికి ఇవ్వు. ఓకే సార్. ఓ పిల్ల ఒక ఆన్సర్ చూపెట్టావా ప్లీజ్? సార్ హీఈస్ ఆస్కింగ్ ఆన్సర్ సార్. నో సార్ నో. ఓ పిల్ల కొంచెం చూపెట్టావా ప్లీజ్? ఆన్సర్ కావాలా నాన్న? వద్దు సార్ వద్దు సార్ వద్దు. నీ అవ్వ ఇట్లాంటి విషయాలు అస్సలు తగ్గేదేలే. ట్రై ఏం చేస్తున్నావురా? యారా గుడ్డోడా, కళ్ళు కనపడతలేవా? ఎగ్జామ్ రాస్తున్నా. నన్నే గుడ్డోడా అంటావురా? పేపరీరా పేపరీ. ఆగో బెల్లు కూడా అయింది, నేను పోతున్నా తీసుకో. ట్రై ఆగరా ఆగు. అకార్డింగ్ టు ఇండియన్ లా ఒక స్టూడెంట్ ఎగ్జామ్ టైం ఎంత ఉందో అంతవరకే ఎగ్జామ్ హాల్లో ఉండాలి. బెల్ అయ్యాక వెళ్ళిపోవాలి. నీ అబ్బా పేపర్ తీసుకుంటున్నా కదరా నువ్వు ఇంటికి పోయేది. పేపర్ జించి పడేస్తా, అప్పుడు నువ్వు మళ్ళీ ఎగ్జామ్ రాయాలి. రాయరా ఎగ్జామ్ రాయి. సార్ నీ కాలు మొక్తా, నన్ను వదిలేయండి సార్. మా దోస్తులందరూ సినిమాకి పోయారు సార్, నేను కూడా పోతా. వాళ్ళందరికి ఎగ్జామ్ ఇప్పుడే అయిపోయింది, కానీ నీకు మాత్రం ఇప్పుడే స్టార్ట్ అయింది. రాయ్. షల్ ఐ గెట్ ఇన్ సార్? రాయ్. టైం ఎంత అవుతుందిరా? ఏ సార్ మీ వాచ్లో ఛార్జింగ్ అయిపోయిందా? స్కూల్కి ఎందుకు లేట్గా వచ్చినావురా? నేను తొందరగానే వచ్చాను సార్, కానీ స్కూలే లేట్గా ఓపెన్ చేశారు. పిల్లలు మీరు చెప్పండి, మన ఎర్త్ ఎందుకు ఎప్పుడు సర్కిల్ షేప్లో ఉంటుంది? సార్ ఒకవేళ మన ఎర్త్ స్క్వేర్ షేప్లో ఉంటే వాటి కార్నర్స్లో మనుషులందరూ పడిపోతారు కదా సార్, అందుకే. ఇదిగో అమ్మాయి, నేను ఇచ్చిన హోంవర్క్ చేసావా? సార్ నిన్న మా ఇంట్లో కరెంటు పోయింది సార్. ఓ కరెంటు పోయిందా? కరెంటు ఉంటే నువ్వు చేసేదానివి నాకు తెలుసు, కాబట్టి రేపు చేసుకొనిరా. సార్ మా ఇంట్లో కూడా నిన్న కరెంటు పోయింది సార్. ఏ బిషా అబ్బా, చేయాలనుకుంటే ఎలాగైనా చేస్తావురా. అప్పట్లో అబ్దుల్ కలాం గారు స్ట్రీట్ లైట్ల కింద కూర్చొని చదువుకున్నారు. కరెంటు పోయిందంట కరెంటు. అన్నా పావుకిలో కందిపప్పు కట్టు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రా బాబు, ఇంట్లో బాగా చదువుతున్నావా? బాగా చదువుతున్నాను సార్. వెరీ గుడ్. ఇలాగే మంచిగా చదివి మీ అమ్మా నాన్నలకు గొప్ప పేరు తీసుకురావాలి. ఓకే? ఓకే సార్. బాయ్ సార్. స్టూడెంట్ అంటే వీడ్రా. నమస్తే భయా, ఓ 2 వంకాయ బొమ్మలు ఇవ్వు. రై రాజు. ఏమ్రా సూషుడు గుడ్ మార్నింగ్ చెప్తలేవు? గుడ్ మార్నింగా ఇవ్వని బే నువ్వు. బేనా? రేయ్ నేను మీ స్కూల్లో సార్నేరా. సారు గీరంతా స్కూల్లో, బయటికి వస్తే అంతా మోడలే మంది. మోడలా? నువ్వు ఇప్పుడు మంచి మర్యాద పోతావా, లేదంటే 2 వంకాయ బొమ్మలు అంటే ఇచ్చి నీ లాగులేయమంటావా? అప్పుడు 4 రోజులు స్కూల్కి రావు. ఏ వద్దు పోతున్నా. ట్రై ఆర్గాటిట్యూడ్. నీ బ్యాగ్ చేంజ్ చేద్దాం, తీసుకురా. సార్ బ్యాగులో చెప్పులు ఇరికిచ్చినవేంద్రా? అంటే షూస్ వేసుకొని బోర్ కొడుతుంది సార్, అందుకే క్లాస్లోకి వచ్చినామంటే షూస్ ఇప్పి అక్కడ పడేసి చెప్పులు వేసుకుంటా. బ్రష్ పేస్టా? వీటితో ఏం చేస్తావురా? అంటే మార్నింగ్ పూట నాకు కొంచెం లేట్ అవుతుంది సార్, అందుకే బ్రష్ పేస్ట్ తెచ్చుకొని స్కూల్లోనే బ్రష్ చేస్తా. స్కూల్లో బ్రష్ చేస్తావా?
ఫోను సెల్ఫీ స్టిక్కా వీటితో ఏం చేస్తావురా? మీరు ఎట్లా క్లాస్లో చేసే జోక్సే కదా సార్, అందుకే వీడియో తీసి మంచిగా ఇన్స్టాగ్రామ్లో పెడతా. వైరల్ ఫీవర్ వచ్చినట్టు వైరల్ అయిపోతాయి. వీడియో తీసి పెడతావా? బ్యాగుల రిమోటా అంటే సార్ ఈ బెంచ్ కింద టీవీ ఉంది సార్. దొంగలు సెలబ్రిటీలుగా మారితే సార్ అసలు మీరు ఎలా సక్సెస్ అయ్యారు సార్? బ్యాంకుల కన్నాలేసి. సార్ మీ ఫస్ట్ దొంగతనం ఏంటి సార్? చిన్నప్పుడు మా నాన్న పైంట్లోకి వెళ్ళి 500 లేపేశా. సార్ మీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి సార్? ఫస్ట్ అయితే ఈ జైలు నుంచి తప్పించుకోవాలి, నెక్స్ట్ మీ ఇంట్లో కన్నమేయాలి. దొంగ సార్ మావాడ్రా. దొంగ సార్ మా ఇంట్లో డబ్బులు లేపుకెళ్ళాడ్రా. దొంగ సార్ మా ఇంట్లో బంగారం లేపుకెళ్ళాడ్రా. దొంగ సార్ మా ఇంట్లో మా వైఫ్నే లేపుకెళ్ళాడ్రా. సార్ మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి సార్. ఈరోజు నువ్వు 1 to 20 టేబుల్స్ మొత్తం చెప్పే వరకు నేను ఇంటికి పంపించేదే లేదురా. సారు మా వాడిని ఎందుకో ఇంటికి పంపించకుండా ఇన్నే ఉంచుకున్నావంట, అర్జెంటుగా మా వాడిని ఇంటికి పంపే. నేను మీ వాడిని ఇంటికి పంపిస్తాలే కానీ నువ్వు 2 2s ఎంతో చెప్పు. 2 2s 22. నీకోసమని వచ్చి నేను కూడా వీటి చేతుల్లో ఇరుక్కుపోయారా? ఏంటి వైస్ ప్రిన్సిపల్ గారు, వాళ్ళిద్దరిని ఇంటికి పంపించకుండా అక్కడే ఉంచేశారు, అర్జెంటుగా వాళ్ళిద్దరిని ఇంటికి పంపించండి. నేను వాళ్ళిద్దరిని ఇంటికి పంపిస్తాలే కానీ నువ్వు 9 9s ఎంతో చెప్పు. 9 9s 29. ఇది అన్యాయం రా, నేను స్కూల్ ప్రిన్సిపల్నే రా. అయితే 9 9s ఎంతో చెప్పు. ఒరే మనవడా, నా గుండెల్లో ఏదో నొప్పిగా ఉంది, త్వరగా ఏదో చేయరా. ఆగు తాత, యూట్యూబ్లో చూసి ఏదో చేస్తా. తొందరగా ఏదో చేయరా. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ కార్డియాలజిస్ట్ కోడిగుద్దల గోపి. ఫస్ట్ మీరు ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మీ అమ్మ నల్ల మీద ఒట్టి. నేను చచ్చి పైకి మింగేలా ఉన్నా, తొందరగా ఏదో ఒకటి చేయరా. ఏం కాదు, ఆగు తాత. అండ్ ఫైనల్లీ ఇది మా ఛానల్ క్రేజీ ప్రాంకర్స్. మేము ఈ ఛానల్లో ప్రాంక్స్ చేస్తూ ఉంటాం, కాబట్టి మేము డాక్టర్స్ని కాదు, ప్రాంకర్స్. మీ నైస్ టు మీటింగ్ యూ. హ్యాపీ బర్త్డే. బాయ్. చాయ్ ఏం బాబు, చాయ్ తీసుకో. వద్దంకుల్, నీకు దండం పెడతా బాబు, పొద్దున్నుంచి ఎవ్వరూ ఒక్క చాయ్ కూడా తీసుకోలేదు. కనీసం నువ్వన్నా ఒక చాయ్ తీసుకొని ఈ పేదవాడికి కొంచెం సహాయం చెయ్యి బాబు. అంకుల్ మీరు బాధపడకండి, నేను కొనుక్కుంటా. ఇంతకీ ఒక్క చాయ్ ఎంత? జస్ట్ 9,999 రూపీస్ మాత్రమే బాబు. 1 + 1 2, 2 + 2 4, 3 + 3. హలో అంబులెన్స్. బెబ్బే అయితే రాదురా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నిన్న మనం స్కూల్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళిన విషయం లోపల నా సార్ గారు తెలిస్తే మనల్ని ఈరోజు చంపేస్తాడు రా. నా దగ్గర ప్లాన్ ఉంది, మూసుకొని నేను చెప్పినట్టు చెయ్యి. షల్ ఐ గెట్ ఇన్ సార్? ఏమైందిరా? సార్ నాకు చిన్న యాక్సిడెంట్ అయింది సార్. యాక్సిడెంట్ అయితే మరి స్కూల్కి ఎందుకు వచ్చినావురా? నాకు ఇంట్లో రెస్ట్ తీసుకోవడం కంటే బాగా కష్టపడి చదువుకొని మా అమ్మ నాన్నల గొప్ప పేరు తీసుకురావడమే ముఖ్యం సార్. నువ్వు గ్రేట్ రా, వెళ్ళి కూర్చో. షల్ ఐ గెట్ ఇన్ సార్? మరి నువ్వెందుకు రాలేదురా? సార్ వానికి యాక్సిడెంట్ అయిందని హాస్పిటల్ తీసుకెళ్ళి ఒక రోజంతా వాడిని జాగ్రత్తగా చూసుకున్నాను సార్. నువ్వు కూడా గ్రేట్ రా, వెళ్ళి కూర్చో. సార్ ఆర్కే యాటిట్యూడ్ గాడు చింతల బుద్ధగాడు స్కూల్కి వచ్చారా? ఇప్పుడే వచ్చారు సార్. చచ్చారు ఈరోజు నా చేతుల్లో. ఏమైంది సార్? సార్ వాళ్ళిద్దరు నిన్న స్కూల్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళారు సార్. నమస్కారం ప్రసాద్ గారు.
నమస్కారం ప్రిన్సిపల్ గారు. ఏంటండి కూరగాయల మార్కెట్కి వచ్చారు? కూరగాయలు కొనడానికి వచ్చారా? హిషి. అవునండి, మీ అబ్బాయి ఈ మధ్య స్కూల్లో అసలు చదవట్లేదు. ఇంతకీ మీ అబ్బాయి ట్యూషన్ టీచర్ ఎవరు? ఏంటి, మా అబ్బాయి మంచిగా చదవట్లేదా? ఇంతకీ మా అబ్బాయి ట్యూషన్ టీచర్ ఎవరో తెలుసా? ఎవరు సార్? నేను ఇప్పటికీ 100 మందికి పైగా ట్యూషన్ చెప్పా. నేను ట్యూషన్ చెప్పిన ప్రతి ఒక్కరూ లైఫ్లో సక్సెస్ అయ్యారు. అదిగోండి అక్కడ చాయ్ అమ్ముకుంటున్నాడు చూడండి. గుడ్ నైట్ అండి గారు. చాయ్ తాగుతారా? తాగుతా. వద్దులేండి, వేడి చేసిద్ది, నేనే తాగిస్తా. వాడికి నేనే ట్యూషన్ చెప్పా. అదిగోండి అక్కడ కూరగాయలు అమ్ముకుంటున్నాడు చూడండి. అన్నా, కేజీ టమాటాలు ఎంత? హిందీ నైమాలుం. వాడికి నేనే ట్యూషన్ చెప్పా. అవును సార్, మీరు ఇంతకీ ఏం చదువుకున్నారు? హిషి సెకండ్ క్లాస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నిన్న నేను ఇచ్చిన హోంవర్క్ చేయని వాళ్ళందరూ లైన్గా రండ్రా. నీ గోక్కున్నది అయిపోతే కొంచెం చేయి చాపు, కొట్టాలి. నా చెయ్యి కొంచెం బిజీగా ఉంది సార్. చేపట్టు. మీరు నన్ను కొట్టలేరు సార్. కొట్టగలను రా. మీరు నన్ను కొట్టలేరు సార్. కొట్టడమే కాదు, చంపి పొంద పెట్టేస్తాను రా. మీరు నన్ను కొట్టలేరు సార్. ఎందుకు కొట్టలేను రా? ఎందుకంటే ఈరోజు నా బర్త్డే. చేపట్టు. చేపట్రా. బాబు, కేజీ టమాటాలు ఎంత? కేజీ 100 రూపాయలమ్మా. ఏంటి, కేజీ 100 రూపాయల? 10 రూపాయలకి ఇస్తే లేదంటే లేదు. పక్క షాప్లో 5 రూపాయలకి కేజీ టమాటాలు ఇస్తున్నారు. వద్దులే అమ్మా, 10 రూపాయలకే తీసుకో. నమస్కారం ప్రిన్సిపల్ గారు. ఇంతకీ మా అబ్బాయి స్కూల్ ఫీజు ఎంత? జస్ట్ 50,000. ఏంటి, 50,000? 10,000 ఇస్తే చదివించుకోని లేదంటే లేదు. మీ అబ్బాయిని నేను కిడ్నాప్ చేశా. మీ అబ్బాయిని కావాలంటే అర్జెంటుగా 2 లక్షలు సిద్ధం చేసుకో. 2 లక్షలు అంటే లేవులే కానీ 10,000 ఇస్తా. పంపి లేదంటే నీ దగ్గరనే ఉంచుకో. ఈ కాలం పిల్లలు చిన్న చిన్న విషయాలకు భయపడుతున్నారు. కానీ నన్ను చూడండి, ఇప్పుడు నా ముందుకు ఒక పెద్ద పుల్లొచ్చి అని గాండిచ్చినా సరే నేను అస్సలు భయపడను. సార్, రూమ్లోకి ఒక పిల్ల వచ్చింది. దాన్ని పట్టుకోవడానికి మీరు నాకు హెల్ప్ చేయాలి. ఏంటి పిల్ల? వామ్మో, జంపు. ఈ కాలం పిల్లలు చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి సూసైడ్ చేసుకుంటున్నారు. ఫెయిలియర్ అంటే చాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ నాకు ఇప్పుడు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా సరే ధైర్యంగా వాటిని ఎదుర్కొంటా. డై ఫర్ సక్సెస్ బట్ డు నాట్ డై ఫర్ ఫెయిలియర్. సార్, ప్రిన్సిపల్ సార్ మిమ్మల్ని ఉద్యోగం నుంచి పీకేశారు. ఏంటి, నన్ను ఉద్యోగం నుంచి పీకేశారా? ఈ భూమిని బతికి వేసి. నమస్కారం ప్రసాద్ గారు. నమస్కారం సీన్ గారు. ఏంటండి మీ అబ్బాయి ఏడుస్తున్నాడు? ఏం లేదండి, మా వాడు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాడు, అందుకే 2 దెబ్బలేసా. ఏంటి, ఎగ్జామ్స్లో ఫెయిల్ ఎందుకు కొట్టారా? అసలు మీరు మంచి అడ్డగడదా సీన్ గారు? మార్క్స్ అన్నాక ఈరోజు వస్తే రేపు పోతాయి, దానికే పిల్లల్ని పట్టుకొని కొట్టేస్తారా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మార్క్స్ ఆర్ నాట్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఈజ్ నాలెడ్జ్. సారీ ప్రసాద్ గారు, ఇంకొకసారి ఇలా చేయను. అవునండి, మీ అబ్బాయి ఏడి కనిపించట్లేదు. మావాడా? ఇప్పుడే మావాడి ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. మావాడికి ఎగ్జామ్లో 100కి 98 మార్క్స్ వచ్చాయి. 2 మార్క్స్ తగ్గాయి. అందుకే జస్ట్ ఇప్పుడే చంపేశా. పిల్లలు, ఈరోజు మన స్కూల్కి ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ వచ్చాడు. ఈయన మీకు దొంగతనాలు ఎలా చేయాలో నేర్పిస్తాడు. దొంగల నుంచి ఎలా తప్పించుకోవాలో నేర్పిస్తాడు. పిల్లలు, ఎప్పుడైనా దొంగలు దొంగతనం చేయడానికి మీ దగ్గరికి వస్తే ఎలా తప్పించుకోవాలో నేను మీకు నేర్పిస్తా. మరి దొంగలు దొంగతనం చేయడానికి రాకపోతే? ఇప్పుడు నీకు దమ్ముంటే నా దగ్గర నుంచి ఫోన్ తీసుకోరా. ఇప్పుడు వీడిని ఎలా బోల్తా కొట్టిస్తానో చూడండి. సార్, ఇప్పుడు మీ దగ్గరున్న ఫోన్ నాకు ఇవ్వకపోతే మీ అమ్మ నాన్నల మీద ఒట్టే.
సార్ ఇదిగోండి మీ ఫోన్ లేపేసా. నాన్న నాకు స్కూల్కి వెళ్ళడానికి ఒక సైకిల్ ఇప్పి. రాయ్ ఏంట్రా ఎప్పుడు సైకిల్ ఆ కాలంలో మేము 10 కిలోమీటర్లు నడుచుకుంటూ ఈదుకుంటూ పాక్కుంటూ దొగ్గుకుంటూ స్కూల్కి వెళ్ళేవాళ్ళం తెలుసా. నాన్న నాకు ఒక కొత్త స్కూల్ బ్యాగ్ కొనిపి. రాయ్ ఏంట్రా ఇప్పుడు స్కూల్ బ్యాగ్ ఆ కాలంలో మేము అసలు స్కూల్ బ్యాగ్ వేసుకోకుండా స్కూల్కి వెళ్ళేవాళ్ళం తెలుసా. నాన్న నాకు ఒక కొత్త స్కూల్ డ్రెస్ కొనిపి. రాయ్ ఏంట్రా ఇప్పుడు స్కూల్ డ్రెస్ ఆ కాలంలో మేము అసలు స్కూల్ డ్రెస్ వేసుకోకుండా స్కూల్కి వెళ్ళేవాళ్ళం తెలుసా. నాన్న నా స్కూల్ ఫీజు ఇంకా కట్టలేదు. రాయ్ ఏంట్రా ఇప్పుడు స్కూల్ ఫీజు ఆ కాలంలో మేము అసలు స్కూల్కే వెళ్ళకపోయేవాళ్ళం తెలుసా. ఏంటి 2 మార్కులా? చేపట్టు. సారు మా మనవనికి కొంచెం టిఫిన్ బాక్స్ ఇవ్వండి సారు. ఎబ్బిషా అయ్యో నా మనవన్ని కట్టితో కొడతారా? ఏమో అనుకున్నాలే కానీ మా తాతయ్యకి మనం అంటే లవ్ ఎక్కువే. ఎదుగోండి ఈ బెల్ట్ తీసుకొని కొట్టండి, దెబ్బలు బాగా తగులుతాయి. రాయ్ వాట్ ఈజ్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ సాయి సార్. యువర్ నేమ్? మై నేమ్ ఇస్ రాజు సార్. అండ్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ గోపి సార్. సాయి ప్రెజెంట్ సార్. రాజు ప్రెజెంట్ సార్. గోపి ప్రెజెంట్ సార్. రాయ్ నీ పేరేం పెర్రా? సార్ నా పేరు సార్. అవునా? రాయ్ నీ పేరేం పెర్రా? సార్ నా పేరు అచ్చు సార్. అచ్చునా? రాయ్ నీ పేరేం పెర్రా? సార్ నా పేరు ప్రెజెంట్ సార్. అచ్చు ప్రెజెంట్ సార్. అన్నా ఈ 5,000 తీసుకొని కేజీ టమాటాలు ఇవ్వు. తమ్ముడు నీకు గుడ్ న్యూస్, ఈరోజు మా ఫస్ట్ కస్టమర్ ఎన్ని టమాటాలు తీసుకుంటే అన్ని టమాటాలు ఫ్రీ. ఏంటి టమాటాలు ఫ్రీయా? అన్నా 1 మినిట్. అన్నా ఇదిగో ఈ 2 సంచులు నిండా టమాటాలు నింపేసేయి. అలాగే వెనకాల 2 లారీలు వస్తున్నాయి, వాటి నిండా కూడా నింపేసేయి. ఏం తమ్ముడు నమ్మేసావా? ఏప్రిల్ ఫుల్ జస్ట్ ఫర్ ఫన్ అన్నట్టు ఈరోజు టమాటాలు 5,000 కాదు 10,000. సారీ సార్, మీ అబ్బాయికి క్యాన్సర్ వచ్చింది కాబట్టి జస్ట్ ఇప్పుడే చచ్చి పైకి మింగాడు. అయ్యో నువ్వు చచ్చి పైకి మింగుతావని తెలుసుంటే నీ స్కూల్ ఫీజు కట్టకుండా ఉండేవాడిని కదరా. అయ్యో ఏం సార్ నమ్మేశారా? ఏప్రిల్ ఫుల్ జస్ట్ ఫర్ ఫన్. మీ అబ్బాయికి ఏం కాలేదు, జస్ట్ వైరల్ ఫీవర్ వచ్చిందంతే. ట్రై టాపర్ ఎగ్జామ్లో నువ్వు ఈసారి 99 మార్క్స్తో ఫెయిల్ అయిపోయావురా. ఏంటి 99 మార్క్స్తో నేను ఫెయిల్ అయ్యానా? ఇక ఈ భూమి నా బతికి వేస్ట్. యారా టాపర్ నమ్మేసావా? ఏప్రిల్ ఫుల్ జస్ట్ ఫర్ ఫన్. నువ్వు ఈసారి 99 మార్క్స్తో ఫెయిల్ అవ్వలేదు, 99 మార్క్స్తో పాస్ అయ్యావు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.